బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్ ఫిలిం 'వార్ 2'. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను 'వార్ 2' అందుకుందా లేదా? ఈ రివ్యూలో చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. 'కలి' ఓ అజ్ఞాత శక్తి. ఎవరికీ కనిపించడు, కానీ ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్పై పడుతుంది. భారత్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు మాజీ ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ని పావుగా వాడతాడు. కలీ టీంలో చేరాలంటే తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి కల్నల్ సునీల్ లూత్రా అంటే అశుతోష్ రానాని చంపాలని మన కబీర్కు టాస్క్ ఇస్తాడు. సునీల్ లూత్రాని కబీర్ చంపేస్తాడు. దీంతో రా కబీర్ను వెంటాడుతుంది. అతన్ని పట్టుకోవడానికి చీఫ్ అంటే అనిల్ కపూర్ ఓ స్పెషల్ టీంని నియమిస్తాడు. కేంద్ర మంత్రి విలాస్రావు సారంగ్ సూచనతో స్పెషల్ టీంకి మేజర్ విక్రమ్ చలపతి అంటే ఎన్టీఆర్ పేరు మేజర్ విక్రమ్ చలపతి లీడర్గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్ లూత్రాను చంపిన కబీర్పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూత్రా అంటే కియారా అద్వానీ కూడా విక్రమ్ టీంలో చేరుతుంది. విక్రమ్ టీం కబీర్ని పట్టుకుందా లేదా? అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్కి కబీర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అసలు సినిమా స్టోరీ ఎలా ఉంది అని అంటే, స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే కళ్ళు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి మనకు. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకునే థియేటర్స్కి వస్తారు. వార్ 2లో ఆ రెండూ ఉన్నాయి, కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు కొత్తగా ఏం లేదే అనిపిస్తుంది. అంటే పఠాన్, జవాన్ లాంటి సినిమాలు ఆల్రెడీ చూసున్నాం కదా, సో అందుకోసమని. కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్ట్లు అని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించవచ్చు సాధారణ మానవుడు. విజువల్స్ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. 1-2 యాక్షన్ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్గానే ఉన్నాయి. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్ సీన్తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్ హృతిక్కి ఒక టాస్క్ ఇవ్వడం, అందులో భాగంగా కల్నల్ సునీల్ లూత్రాని చంపేయడం, అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగడం అంతా రొటీన్గానే సాగుతుంది. ఇక మేజర్ విక్రమ్గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి మరింత పెరుగుతుంది. భారీ ఎలివేషన్తో ఎన్టీఆర్ ఎంట్రీ బాగా ఉంటుంది. కబీర్ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్ చేజింగ్ సీను, మెట్రో ట్రైన్పై వచ్చే యాక్షన్ సీన్లు బాగా ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్కు ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్. స్పై యాక్షన్ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఊహించవచ్చు. కాకపోతే సెకండ్ హాఫ్ ప్రారంభంలో హృతిక్ ఎన్టీఆర్పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. ఇక కావ్య లూత్రాకి అసలు నిజం విషయం తెలిసిన తర్వాత కథనం మరింత పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్లు ఆకట్టుకుంటాయి. చివర్లో హృతిక్ ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ అద్దరిపోతుంది. ఇక ఎవరెలా చేశారని చూసుకుంటే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్కు ఆల్రెడీ స్పై యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ, కానీ మేజర్ విక్రమ్గా అద్భుతంగా నటించాడు. యాక్షన్, డ్యాన్స్ విషయంలో హృతిక్తో పోటీపడి యాక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకే భారీ ఎలివేషన్ ఉంది. అది తెలుగువాడిగా మనం గర్వపడాల్సిన విషయం. ఇక ట్విస్టులు కూడా చాలా ఉంటాయి అతని పైన. దాదాపు 80% కథ ఎన్టీఆర్, హృతిక్ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్ సునీల్ లూత్రాగా అశుతోష్ రానా తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియారా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్ పేస్ చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. ఇంకొంచెం సేపు ఆమెకు స్క్రీన్ మీద ప్లేస్ ఇచ్చుంటే బాగుండేది. హృతిక్తో వచ్చే యాక్షన్ సీన్లో కియారా అదరగొట్టేసింది. అనిల్ కపూర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా బీజిఎం చాలా అదనపు బలంగా నిలుస్తుంది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. యాక్షన్ సన్నివేశాలు 1-2 బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. కానీ ఈ రోజే రిలీజ్ అయినటువంటి కులీ అండ్ వార్ 2 సినిమాల్లో ఏది బాగుంది అని అంటే నా ఓటు మాత్రం వార్ 2కే ఇస్తాను. కులీలో అంతగా ఎక్స్పెక్ట్ చేసినంతగా లేవనిపిస్తుంది. ఆ హైప్ను అందుకోలేకపోయింది అనిపించింది. బట్ ఇక్కడ మాత్రం కొంత మేరకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. మరి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.